వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సత్రంపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి తెలుసుకుందాం. కన్నా లక్ష్మీనారాయణ అనగానే టక్కన గుర్తుకొచ్చేది ఏంటంటే మంచి మనస్తత్వంతో పాటు అతని దగ్గరికి వెళ్తే పని చేస్తాడు అనే ఒక ధైర్యం అనేది ప్రజల్లో ఉంటుంది. అతని దగ్గరికి వెళ్తే చాలు తమ పని జరిగిపోద్ది 100% అనేది ఒక నమ్మకం అనేది అధికార పక్షమా ప్రతిపక్షమా అని కాదు, అది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఒక బ్యాండ్ కేసు తీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఒక కన్నా లక్ష్మీనారాయణ చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా దాదాపు అనేక మార్లు మంత్రి పదవులు నిర్వహించినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా చేసిన రికార్డు ఘనత ఒక కన్నా లక్ష్మీనారాయణ గారికి దక్కింది చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. వారు అనేక మార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఏ సమయంలో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనా అతను శాసనసభలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ప్రజల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా ప్రతినిత్యం అనునిత్యం ఆలోచించేది ప్రజల అభివృద్ధి కోసం తప్ప మరొక కారణం కాదని చెప్పవచ్చును. అందుకనే వారి రాజకీయ వ్యూహాలను, వారి రాజకీయ స్థానికాలని ఉపయోగించుకొని వాళ్ళ ప్రత్యర్థులను ఎన్నో ఎత్తులేసినప్పటికీ, కన్నా లక్ష్యాన్ని ఓడించాలని ఎత్తులేసినప్పటికీ కూడా ప్రజలు కన్నా లక్ష్యాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే కన్నా గారికి ప్రజల్లో ఉన్న అభిమానం తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చును. కన్నా గారు మనసు వెన్న లాంటిదని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే అతను రాజకీయాలను కేవలం ఒక 2 నెలల సమయంలోనే రాజకీయాలు చూస్తాడు. మిగిలిన 5 ఏళ్ల కాలంలో మొత్తం కూడా ప్రజా సంక్షేమం చూస్తాడు. మన దగ్గరకు వచ్చిన వ్యక్తి అతను మనకి ఓటేశాడా లేదా, అతను మన పార్టీయా కాదా అని చూడకుండా అతను సమస్య చెప్పిన వెంటనే ఆ సమితి అధికారికి కానీ, లేకపోతే ఆ సమిత పని ఎవరైతే చేస్తారో ఆ సమితి వాళ్ళకి కానీ వెంటనే ఫోన్ చేయటం, ఆ వ్యక్తి తప్పిన కన్నా గారే రిక్వెస్ట్ చేసి మా మనిషి వస్తున్నాడు, దయచేసి మీరే ఆ పని చేసి పెట్టండి చెప్పి ఆ పని చేయించడమే కాకుండా వారి మొహాల్లో చిరునవ్వు చూసే విధంగా కూడా ఉన్నారంటే దానికి కారణము కన్నా గారు అని చెప్పవచ్చు. కన్నా గారు అనేక మార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేసినారు. మొన్నటి ఎన్నికల్లో కూడా సత్రంపల్లి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు మంత్రిగా ఉన్న సత్రంపల్లిలో గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న అంబాటి రాంబాబు అనగానే వాయిస్ అంటారు, వైసీపీ వాయిస్ అని అంటూ ఉంటారు. అతను సీటుకి మాటికి అసెంబ్లీలో కానీ లేక ప్రెస్ మీట్లో కానీ తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన ఒంటికాల మీద ఎగురుతూ ఉంటాడు. ఎందుకు ఎగురుతారు ఎవరు తెలియదు కానీ దాము దుమ్ దుమ్ దాము అంటారు. అలాంటి వ్యక్తిని కట్టడి చేయాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆలోచించారు. అంబాటి రాంబాబుని అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఉండాలని కూడా ఆలోచించారు. అతన్ని ఢీకొట్టాలంటే సరైన వ్యక్తి ఎవరైనా కూడా సంవత్సరం కాలం, దాదాపు 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఒక సర్వే రిపోర్ట్లు తెప్పించుకున్నాడు సత్యమల్లి నియోజకవర్గంలో అంబాటి రాంబాబుని ఓడించడానికి. ఆ రిపోర్ట్ల ప్రకారం ప్రజాభిమానం ఉన్న వ్యక్తి, ప్రజలకు సేవ చేసే వ్యక్తి అయిన ఒక కన్నా లక్ష్మీనారాయణ అయితే అంబాటి రాంబాబుని తొలి దెబ్బలోనే ఓడించగలుగుతాడు, తొలి రౌండ్లో ఇంటికి పంపించగలుగుతాడని కూడా అనేక రిపోర్ట్లు వచ్చినవి.
మిగతా వాళ్ళకంటే కూడా భిన్నంగా కన్నా గారికే రిపోర్టులు ఇవ్వడం జరిగింది మెరుగ్గా. వెంటనే చంద్రబాబు నాయుడు కన్నా లక్ష్మణారెడ్డిని ఒక్క సంవత్సరం క్రితము సత్యంపల్లికి టీడీపీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈనాడైతే చంద్రబాబు నాయుడు తన పైన నమ్మకాన్ని ఉంచి సత్యంపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పంపించినాడు, కన్నా గారు ఆ రోజు నుంచే ప్రజలకు సేవ చేసే విధంగా కూడా తన ప్రణాళికలు రూపించుకొని నియోజకవర్గంలో అడుగుపెట్టి టీడీపీ జెండాను ఎగరేస్తానని ఆనాడే చంద్రబాబు నాయుడుకి మాట ఇచ్చి వచ్చి మొన్న జరిగిన 2024 జరిగిన ఎన్నికల్లో సత్యంపల్లి చరిత్రలో ఏ ఎమ్మెల్యే రానంత మెజార్టీతో అద్భుతమైన నిజాన్ని సాధించి కన్నా గారు చంద్రబాబు నాయుడికి సత్యంపల్లి నియోజకవర్గాన్ని గెలుపుగా ఇవ్వడం జరిగింది. దానికి కారణము కన్నా గారిని సత్యంపల్లి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే కన్నా గారు ప్రజాభిమానం మనిషి. కన్నా గారి దగ్గరికి వెళ్తే పని జరిగితే ఒక నమ్మకం. కన్నా గారు ఒక బ్యాండ్ పని చేస్తాడనే దానికి అతను నిరంతర శ్రామికుడు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా పార్టీలు చూడడు, మనకి ఓటేసాడా లేని చూడడు, ఫోన్ చేస్తే చాలు ఎందుకంటే నా పని కాటమే కన్నా గారి దగ్గరికి వెళ్తే అనేది ఒక భరోసా ఉండటం వల్లే గతంలో అతను ఉన్న ట్రాక్ రికార్డ్ని ఆధారంగా చూసుకొని సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పంపడం జరిగింది. అసెంబ్లీ పంపడమే కాకుండా చంద్రబాబు నాయుడుకి సత్యంపల్లి సీట్ను ఆనాడు ఏ సంవత్సరం క్రితం కన్నా గారు నేను సత్యంపల్లి నుంచి కలిసి మీకు కానుకేస్తానని చెప్పినాడు. ఆ మాటను కూడా కన్నా గారు చంద్రబాబుకు కానుక గెలిచి కానుక ఇవ్వటం కాక ఇచ్చినాడు. అలాంటి వ్యక్తి ఒక కన్నా గారు. అంబటి రాంబాబు ఒక అరుపులు కేకలు తప్ప అతని దగ్గర సబ్జెక్ట్ లేదనే విషయం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. అతను ఒక అరుపులు కేకలు తప్ప అతని దగ్గర పని ఏం లేదు. అతని కుటుంబ సభ్యులు వైసీపీ పార్టీ అధికారం ఉన్న రోజుల్లోనూ అతను మంత్రి ఉన్న రోజుల్లో సంపాదించుకున్నారు. సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలకు చేసింది ఏం లేదు. గుంటూరు జిల్లా నియోజకవర్గ ప్రజలకు కానీ గుంటూరు జిల్లా కానీ ఒక నిధులు తెచ్చింది ఏం లేదు అని గుర్తించి తొలి రౌండ్లోనే అంబటి రాంబాబుని ఇంటికి పంపించి కన్నా లక్ష్యానికి రౌండ్కు మెజార్టీ ఇచ్చి అద్భుతమైన మెజార్టీ ఇచ్చి అసెంబ్లీ పంపించిన ఘనత ఒక సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలకు దక్కిందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతమైన ప్రజలు, ఎంతో తెలివిగల వాళ్ళ ప్రజలు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే పని చేస్తారో ఆ వ్యక్తిని గెలిపిస్తారు, పని చేయని వ్యక్తిని ఇంటికి పంపిస్తారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు కన్నా లక్ష్యాన్ని సత్యంలో నిలబెట్టినాడు. అన్ని వర్గాలను కలుపుకున్నాడు, అన్ని పార్టీల నాయకులను ఒప్పించాడు. నాకు ఒక్క అవకాశం ఇవ్వమన్న సత్యంపల్లి నియోజకవర్గంలో తన అవకాశాన్ని ఇస్తే తాను నిరూపిస్తానన్నాడు. ఇంకోడు అంత చెప్పిన దమ్మున్న నాయకుడు ఇంతవరకు సత్యంపల్లి నియోజకవర్గ చరిత్రలో లేదు. నా గతంలో నాకున్న ట్రాక్ రికార్డ్ చూడండి, నేను ఎలా పనిచేశాను, నాకు సత్యంపల్లి కూడా తెలియదు, వచ్చాను, మీరు ఆశీర్వదించండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా పనితనం నచ్చితేనే మీరు నన్ను మళ్ళీ ఆశీర్వదించండి అని చెప్పినారు. ప్రజలు సత్యంపల్లి ప్రజలు కూడా గతంలో ట్రాక్ రికార్డు కన్నా గారికి ఉన్న ట్రాక్ రికార్డును అంతా కూడా పరిశీలించి కన్నా అయితే మనకి మంచి చేస్తాడు, మంచి పనులు చేస్తాడు, ఎటువంటి గొడవలు ఉండదు, గ్రామాల్లో కానీ పల్లెటూరులో కానీ గొడవలు ఉండదు, పరిపాలన అంతా కూడా సామాన్యంగా జరిగిద్ది అని భావించి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా కన్నా గారికి ఓట్లేసి సత్యంపల్లి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఘనత ఒక సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలకు దక్కింది. అది ఒక కన్నా గారి క్రెడిట్ తప్ప మరొక క్రెడిట్ కాదని చెప్పడంలో కూడా ఏమాత్రం అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారం రావడము, సత్యంపల్లి నియోజకవర్గం నుంచి కన్నా లక్ష్మణ గారు ఎమ్మెల్యే కావడంతో సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన కన్నా గారికి చంద్రబాబు గారు మంత్రివర్గంలో మంత్రి పదవి ఖాయమని కూడా కన్నా అభిమానులు, సత్యంపల్లి నియోజకవర్గ ప్రజలు, ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న కన్నా అభిమానులు కూడా భావించినారు.
కానీ కొన్ని సామాజిక కారణాల వల్ల సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు కన్నా లక్ష్మీనారాయణ గారు. అయినప్పటికీ కూడా కొన్ని సామాజిక వర్గాల కారణంగా, కొన్ని రాజకీయ పరిస్థితుల కారణంగా కన్నా గారికి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి పోయినారు. కానీ భవిష్యత్తులో తమకు మంచి అవకాశం ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు కన్నా గారికి హామీ ఇచ్చారనేది కార్యకర్తల అభిమతం. త్వరలో కన్నా గారికి చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్లో మంత్రిగా చేస్తానని కూడా సత్యమనేశ్వర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కన్నా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చిందని కూడా మనం భావించవచ్చును. ఎందుకంటే కన్నా గారికి గతంలో అనేక మార్లు మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఏ శాఖలు కూడా అప్పచెప్పి కూడా సమర్థవంతంగా నిర్మించినారు. ఆ శాఖ వండి తెచ్చినారు. ఆ శాఖ వల్ల ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినారు. అనేక శాఖలు చేసినప్పుడు కూడా ఆ శాఖలో ఒక అవినీతి ఆరోపణ లేదంటే అది కన్నా గారికి గొప్పదనం తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. ఎల్లప్పుడూ కన్నా గారు ప్రజల మనిషిగా ఉన్నారు తప్ప తన స్వార్థం కోసము ఈనాడు చూసుకుని రాజకీయాలు చేయలేదు. అందుకనే అతను ఏ నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం మారినా కొన్ని కారణాల వల్ల, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల ఒక పార్టీ నుంచి మరొక పార్టీ మారినా కూడా ప్రజలు అతనికి బ్రహ్మరథం బట్టి గెలిపిస్తున్నారంటే దానికి కారణము కన్నాకున్న ప్రజాభిమానం తప్ప మరొకటి కారణం కాదని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడున్న సీనియర్ ఎమ్మెల్యేలలో కన్నా లక్ష్మయ్య గారు అత్యంత సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పవచ్చు. అతనికి శాసనసభ చట్టాల పట్ల, మంత్రివర్గంలో క్యాబినెట్లో ఉన్న అవగాహనల పట్ల మంచి అవగాహన ఉంది. అంతేకాకుండా మంత్రి పదవుల్లో ఉన్న సబ్జెక్టులు కూడా మంచి అవగాహన ఉంది. అతనికి ఏ శాఖ ఇచ్చినా కూడా సంబంధం ఉంచే సత్తా ఉంది. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల, కొన్ని రాజకీయ సమీకరణల వల్ల అతనికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు కన్నా గారి సలహాలను, సూచనలను పాటిస్తూ గుంటూరు జిల్లా వ్యాప్తికి, అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారని చెప్పవచ్చును. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే హామీలను ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. ఆ హామీలు నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేసినారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణమే అవాతాతల పెన్షన్ పెంపును కొనసాగించడం జరిగింది. అదేవిధంగా దీపం పథకాన్ని కూడా ఇంటింటికి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలో రైతులకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట పక్క 20,000 రూపాయల నిధులు రాబోతున్నాయి. త్వరలో మహిళలకు, ఆడవాళ్ళకు కూడా బస్సు సౌకర్యాలని, ఉచిత బస్సు సౌకర్యాల ప్రయాణంగా కల్పించడం జరుగుతుంది. త్వరలో విద్యార్థులకు కూడా అమ్మఒడి లాంటి కార్యక్రమాలు కూడా, తల్లికి వందనం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా వరుస పెట్టి 1 by 1 నిర్వహించడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి అనలేని చెప్పవచ్చును. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలు, అవినీతి వలన, కొన్ని ఇబ్బందుల వలన ఆర్థిక లోటు ఏర్పడింది. ఆ లోటుని పూడిస్తూ మరో పక్క అనేక సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి పరుస్తూ, అదేవిధంగా అమరావతిని రాజధానిగా పునర్నిర్మించడానికి కృషి చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి వల్ల ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైతే ఏర్పడిందో, చంద్రబాబు నాయుడు తన పైన ఉంచిన బాధ్యతను రాష్ట్ర అభివృద్ధికి ఎలాగైతే కృషి చేస్తున్నారో, అదేవిధంగా కన్నా లక్ష్మయ్య గారు కూడా సత్యంపల్లి నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన తన బాధ్యతను కూడా ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలోని తిరుగులేని ప్రజానేతగా వెతుకుతున్న ఘనత కన్నా గారికి దక్కిందని చెప్పవచ్చును. కన్నా గారికి ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల్లో మంచి పట్టుంది. ఆ నియోజకవర్గం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చినా కూడా ఆ నియోజకవర్గ ప్రజలను ఆదరించి, అభిమానించి, పార్టీలు చూడ్డు, మతాలు చూడ్డు, కులాలు చూడ్డు, కేవలం తన దగ్గరకు వచ్చిన మనిషికి పనిచేయటం తప్ప మరొకటి తెలియని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఒక కన్నా లక్ష్మీనారాయణ గారిని చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చును కూడా చెప్పవచ్చును. ప్రస్తుత కాలంలో రాజకీయాల్లో కొంతమంది అవహేళన చేసే రోజులు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు తన పని ఎలా అయితే చేసుకొని రాష్ట్రాభివృద్ధి కృషి చేస్తున్నారో, కన్నా గారు కూడా సత్యం నియోజకవర్గ అభివృద్ధి కోసం తన పనిని తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 హామీలను అమలు చేస్తూ మరొక పక్క అర్హత ఉంటే చాలు ప్రభుత్వ పథకం అందే విధంగా కృషి చేయడంలో కన్నా గారి కృషి అమోఘమని చెప్పవచ్చును. ఇక్కడ మరొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, కన్నా లక్ష్మణ గారు ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు తట్టుకున్నప్పటికీ, ఎంతో అప్పటి స్థానికుడిగా పేరున్నప్పటికి కూడా మొన్నటి ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీ పంపిన సత్యం నియోజకవర్గ ప్రజలకు పైన ఉన్న అభిమానంతో అనేక పనులు చేస్తానని మాట ఇచ్చినారు. ఆ పనులన్నీ చేయడానికి ఇప్పటికే అతను శ్రీకారం చుట్టారని కూడా చెప్పవచ్చును. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా పదవి లేకపోయినా ప్రజల పక్షమే నా పక్షం అన్న ఒక వ్యక్తి ఉన్నారంటే అది కన్నా లక్ష్మణ తప్ప మరొకరు కాదని చెప్పవచ్చును. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రులు వాళ్ళందరూ సహాయ సహకారాలతో సత్యమల్లి నియోజకవర్గంలో కూడా మంచి విద్యా వ్యాప్తికి కూడా కృషి చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో వ్యాప్తంగా కూడా అనేక పరిశ్రమలు తీసుకురావడానికి కన్నా గారు కృషి చేస్తున్నారని చెప్పవచ్చును. తనకున్న రాజకీయ అనుభవాన్ని జోడించి తనకున్న చనువును ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడిని ఒప్పించి మెప్పించి సత్యమల్లి నియోజకవర్గానికి అనేక నిధులు తీసుకొచ్చి త్వరలోనే సత్యమల్లి అభివృద్ధి రూపురేఖలు మారతాయని కూడా చెప్పడంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. కన్నా గారు ఒక పని అడిగారంటే అది ప్రజల కోసం అడుగుతారు తప్ప సొంత స్వలాభం కోసం కానీ అడగని ఇష్యూ చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి, కన్నా గారు అడిగిన పని వెంటనే చంద్రబాబు నాయుడు చేసి సత్యమల్లి అభివృద్ధికి దోహదపడాలని కూడా సత్యమల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా యువ నాయకుడు మంత్రివర్యులైన నారా లోకేష్ కూడా సత్యమల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న విద్యాభివృద్ధికి కూడా కృషి చేయాలని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా సత్యమల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అభివృద్ధికి కూడా నిధులు కేటాయించి సత్యమల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గం తీర్చిదిద్దడంలో కృషి చేయాలని కూడా సత్యమల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కన్నా లక్ష్మణ గారి తరఫున విన్నపిస్తున్నారు. కన్నా గారు ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో మారున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా వస్తారని కూడా సత్యమల్లి నియోజకవర్గ ప్రజలు అంతా కూడా భావిస్తున్నారు. సత్యమల్లి నియోజకవర్గ ప్రజలే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కన్నా అభిమానులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కన్నా గారు మంత్రిగా ఉండాలని కూడా అంటున్నారు. దానికి కారణం ఏంటంటే, మంత్రిగా ఉంటే మరిన్ని నిధులు తీసుకొచ్చి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా, గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అభివృద్ధి చేస్తారని, సత్యమల్లి నియోజకవర్గంలో కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా సత్యమల్లి నియోజకవర్గం ప్రజలు కూడా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాపై ఫోకస్ పెట్టి గుంటూరు జిల్లాలో ఎలాగైతే కీ షిఫ్ట్ చేశారో, అదేవిధంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ కూడా ఒక భాగం చెప్పవచ్చును. కన్నా గారు పార్టీలకు అతీతంగా పనిచేసి
ఏ విధంగా అయితే తన రాజకీయ వాళ్ళతో పద్ధతిని శుద్ధి చేస్తున్నారో అదేవిధంగా అభివృద్ధిలో కూడా సత్యమూల నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని కూడా సత్యమూల నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఆ రోజు రావడానికి ఎన్నో దూరం లేదని కూడా మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా భావించవచ్చును. ఎందుకంటే దానికి కారణము కన్నా నిరంతర శ్రామికుడు. అతనికి ఒక పని పెట్టాలంటే ఆ పని అయిపోయేదాకా వాళ్ళకు వదలడు అనేది అందరి సత్యము. మరీ ముఖ్యంగా తన పైన ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా సత్యమూల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని కూడా మనం భావించవచ్చును. ఎందుకంటే ఎన్నికల సమయంలో కన్నా లక్ష్మణ గారు ఒకే ఒక మాట చెప్పారు. ఏ సభలోకి వెళ్ళినా, ఏ ఊర్లోకి వెళ్ళినా, సత్యమూల నియోజకవర్గానికి నేను కొత్త, నాకు ఒక్కసారి అవకాశం ఏంటి, నా పనితనాన్ని చూడండి అని చెప్పినాడు. అతని మాటలు నమ్మి ప్రజలందరూ కూడా అద్భుతం అవకాశం ఇచ్చినారు. ఎందుకంటే గతంలో అతని ట్రాక్ రికార్డ్ బాగుంది. గతంలో పెద్దగొప్ప నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన, గుంటూరు 2 ఎమ్మెల్యేగా సేవలు అందించినప్పటికైనా అద్భుతంగా పనిచేసినారు నియోజకవర్గ ప్రజలకు. అంతేగా జిల్లా ఉమ్మడి జిల్లా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సర్వీస్ చేసిన ఘనత కన్నా దక్కింది. ఇలాంటి అదృష్టం మనకు వచ్చిందని భావించి సత్యమూల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కన్నాను ఒంటి చేత్తో గెలిపించి టీడీపీ జెండాను ఎగరవేసి సత్యంపల్లి గడ్డ కన్నా లక్ష్మణ అడ్డాన్ని కూడా నిరూపించినారు. అలాంటి వ్యక్తిని మనకు గెలిపించడం, కన్నా లక్ష్మణ గారి లాంటి వ్యక్తి మన సత్యమూలకి ఎమ్మెల్యేగా ఉండటం సత్యంపల్లి ప్రజలకు ఎంతో గర్వకారం చెప్పవచ్చును. సత్యమూల ప్రజల నియోజకవర్గ ప్రజల ఆశలను అన్ని కూడా త్వరలో కన్నా లక్ష్మణ గారు నెరవేరుస్తారని, సత్యమూల నియోజకవర్గ రూపురేఖలన్నీ కూడా మారిపోతాయని, ఎలాంటి సత్యమూల నియోజకవర్గ అలాంటి అక్రమస్తులు ఉండవని కూడా మనం ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చును. కన్నా గారు లాంటి వ్యక్తి మనకి సత్యమూలకి శాసనసభ్యులు కావడము మనం ఎంతో గర్వపడాలని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. భవిష్యత్తులో తనకున్న పరిశ్రమను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడుతోనూ పవన్ కళ్యాణ్ గారితో అనేక నిధులు తీసుకొచ్చి సత్యంపల్లి రూపురేఖలు మార్చుతారని కూడా కన్నా గారు మనం ఆశీర్దిద్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.